అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్. ఈ మధ్య కాలంలో మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది కామన్‌గా చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో. ఈ ఐరన్ డెఫిషియన్సీ తినే ఆహారంలో ఐరన్ సరిగ్గా లేకపోవడము అండ్ ఐరన్ ఉన్నా కూడా బాడీ సరిగ్గా అబ్జార్ప్షన్ చేసుకోలేకపోవడం వల్ల కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాము. సో, మెయిన్‌గా ఈ ఐరన్ డెఫిషియన్సీ సింప్టమ్స్ ఏంటి అంటే చర్మం పాలిపోవడము అండ్ దెన్ కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కడము, ఊరికే చలి జ్వరం రావడము, హెడేక్ రావడము, తలనొప్పి రావడము, నిద్ర సరిగా పట్టకపోవడము, మెన్స్ట్రల్ అంటే స్కాంటీ మెన్స్ట్రుయేషన్ అంటూ ఉంటాం. ఆడవాళ్ళలో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రావడము, లేకపోతే పీరియడ్స్ ఫ్లో తగ్గిపోవడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీకి ఒక ఇండికేషన్ అని చెప్పొచ్చు. ఐరన్ మరి ఎలాంటి ఫుడ్ సోర్సెస్‌లో మనకి ఐరన్ ఎక్కువగా లభిస్తుంది అంటే ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ తోటకూర మనకి ఐరన్ రిచ్ అని చెప్పొచ్చు. గోంగూరలో కూడా మనకి ఐరన్ ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో మనకి దానిమ్మలో కానీ, యాపిల్‌లో కానీ, ఖర్జూరాల్లో డ్రై ఫ్రూట్స్‌లో అయితే మనకి ఖర్జూరాలు కానీ, నట్స్ అండ్ సీడ్స్‌లో కూడా మనకి ఐరన్ లెవెల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి కిస్మిస్‌లు అంటూ ఉంటాం మనము. రైజిన్స్, బ్లాక్ రైజిన్స్ కానీ, నార్మల్ రైజిన్స్, వైట్ రైజిన్స్ కానీ, బ్లాక్ రైజిన్స్‌లో కూడా మనకి ఐరన్ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, ఇట్లాంటి ఫుడ్స్ మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం తినే ఆహారంలో ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీని కాంపెన్సేట్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో చాలా రకాలుగా మంచి మూలికలు అనేవి మనకి ఆచార్యాస్ అందించడం జరిగింది. అందులో ఒక ఇంపార్టెంట్ హెర్బ్ ఏంటి అంటే మంజిష్ట అని చెప్పొచ్చు. సో, ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉన్నారో, రిపీటెడ్‌గా స్కిన్ ఇష్యూస్‌తో బాధపడుతూ ఉన్నారో, హెయిర్ ఫాల్‌తో బాధపడుతూ ఉన్నారో, వీళ్ళందరికీ కూడా మనకి మంజిష్ట అనేది ఒక మంచి యూస్‌ఫుల్ హెర్బ్ అని చెప్పొచ్చు ఇలాంటి కేసెస్‌లో. మంజిష్ట మనం మూలికలు బయట ఆయుర్వేదిక్ స్టోర్స్‌లో దొరుకుతూ ఉంటాయి మనకి. అవి మనం తెచ్చుకొని గోరువెచ్చటి నీళ్ళలో నైట్ అంతా నానబెట్టేసి కచ్చాపచ్చాగా నల్లకొట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మనం ఈ ఫిల్టర్ చేసిన వాటర్ ఎప్పుడైతే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, ఐరన్ లెవెల్స్ అనేవి ప్రాపర్‌గా మెయింటైన్ అవ్వడమే కాకుండా బ్లడ్‌ని హెల్తీగా పెట్టడంలో మంజిష్ట చాలా బాగా తోడ్పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవరికైతే ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల డిస్మెనోరియా కానీ అంటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రావడం, లేకపోతే అంత హెవీ ఓవర్‌గా మనకి ఎంత నార్మల్ ఫ్లో అవ్వాలో అంత అవ్వకపోవడం, స్కాంటీ మెన్స్ట్రువల్ ఫ్లో అంటూ ఉంటాము. ఎవరికైతే ఆ ప్రాబ్లమ్ ఉంటుందో మెన్స్ట్రువల్ ఫ్లో సరిగ్గా లేకపోవడము, పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులారిటీ ఎవరికైతే ఉంటాయో బికాస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ, అది కూడా మనకి హెల్ప్ అవ్వడానికి, అది మనకి కాంపెన్సేట్ చేసుకోవడానికి కూడా మనకి మంజిష్ట అనేది తోడ్పడుతూ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రెగ్యులర్‌గా మనం హైబిస్కస్ అనేది మనకి మందార పూలు అనేది చాలా పాత పద్ధతి ఇది. మన పూర్వీకులు వాడేవాళ్ళు ఈ మందార పువ్వుతో చట్నీలు కానీ, కూరగాయలు వంటల్లో మనకి మందార పువ్వు అనేది మనము వాడుకలో ఉండేది మనకి. రాను రాను అది తగ్గిపోవడం జరిగింది. బట్ ఐరన్ లెవెల్స్ మందార పువ్వులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎర్ర మందారంలో మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైబిస్కస్‌ని మనం కచ్చాపచ్చాగా నల్లకొట్టి దాన్ని కాచుకొని డికాక్షన్‌లా చేసి మనం టీ వడగట్టుకొని గనక వారానికి 2, 3 సార్లు మనం తీసుకునే ప్రయత్నం చేయగలిగితే గనక డెఫినెట్‌లీ ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బీట్రూట్స్, క్యారెట్స్ లాంటివి మనము డైలీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకున్న, బెల్లం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేసినా కూడా ఐరన్ డెఫిషియన్సీ నుంచి మనం చెక్ పెట్టొచ్చు.